మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరముతో నింపమని అడుగుతున్నాం. మీ సహాయాన్ని మాకు అందించండి. ప్రాముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, వారందరినీ దర్శించండి. మే 3వ తారీఖు రాస్తున్న నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా మీరే గొప్ప కార్యం చేయండి. మంచి ర్యాంక్ బిడ్డలకు దయచేయని అడుగుతున్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతంలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. మీ కృపా కనికరముతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథంలో 35 కీర్తనలు మనం పూర్తి చేసుకుని 36వ కీర్తన ఈరోజు మనం ప్రారంభిద్దాం. ఈ 36వ కీర్తన దీనిపైన యెహోవా సేవకుడైన దావీదు కీర్తన అనే పేరు రాయబడింది. ఇలాంటి పేరు రాసినటువంటి ఇంకొక కీర్తన మనం చూడొచ్చండి. అది 18వ కీర్తన. అంటే దావీదు గారి యొక్క శ్రమదినాలు గడిచిపోయాయి. సౌలు చనిపోయాడు. రాజ్యం దావీదు చేతికి వచ్చేసింది. దాంతోపాటే శక్తి ప్రభావం కూడా వచ్చాయి. ఈ 18వ కీర్తన ఎప్పుడు రాయబడిందో తెలుసు, కానీ దానికి వ్యతిరేకంగా ఉన్న ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో మనకు తెలియదు. 36వ కీర్తన. 18వ కీర్తన దావీదు శత్రువుల చేతులను విడిపించబడిన తర్వాత రాసింది. కొందరు శత్రువులు యుద్ధం చేసి వేధిస్తే మరికొందరు మానసికంగా యుద్ధం చేశారు దావీదు మీద. ముఖాముఖిగా యుద్ధం చేసి శత్రువులను జయించడం అంత సులువు కాదు. ప్రాముఖ్యంగా ఈ కీర్తన విషయంలో విరుద్ధమైన వాటిని పరిశీలించడం అనేది ఇక్కడ మనం చూస్తాం. దీని నేపథ్యం కనుక మనం చూస్తే అది క్రీస్తుపూర్వం 701 సంవత్సరం. క్రీస్తుపూర్వం 722లో అష్షూరీయులు ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలును ఓడించారు. వారు యోధా మీదకి దాడి చేయకుండా యోధా తమకు వార్షిక కప్పం చెల్లించాలనే పరిస్థితి తీసుకొచ్చారు. క్రీస్తుపూర్వం 703లో సన్హరీబు తన తండ్రి అయినటువంటి సర్గోను తర్వాత అష్షూరు సింహాసనాన్ని అధిష్ఠించాడు. యోధాతో సహా అనేక దేశాలు అష్షూరు మీద తిరగబడడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు. సన్హరీబు తన సామ్రాజ్యంలో ఇతర చోట్ల తిరుగుబాటును అణిచివేసి క్రీస్తుపూర్వం 701లో యోధా మీద దృష్టి పెట్టాడు. అతడు యెరూషలేముకు మార్గమధ్యంలో ఉన్న ప్రాకారం గల పట్టణములన్నిటి మీదకు వచ్చి వాటిని పట్టుకున్నాడు. వీటి వివరాలు మనకి రాజుల 2వ గ్రంథం 18-19 అధ్యాయాలు, దినవృత్తాంతం 2వ గ్రంథం 32 అధ్యాయంలో మనం చూడొచ్చండి. ఈ 36వ కీర్తన యొక్క ఉపోద్ఘాతం. ఈ కీర్తన మనకి 2 భాగాలుగా కనిపిస్తూ ఉందండి. ఈ కీర్తన మనం మొత్తం 12 చరణాలు ఉన్నాయి. దీంట్లో మొదటి 4 చరణాలు భక్తిహీనుడైన వ్యక్తి గురించి, మనుష్యుల యొక్క చెడుతనానికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం. మొదటి 4 చరణాలు 36వ కీర్తన. మిగిలినటువంటి చరణాలు అంటే 5 నుంచి 12 చరణాల వరకు ఉన్నటువంటి దాన్ని రక్షించబడిన వ్యక్తి దేవుని కృపలో ఎలా విశ్రాంతి పొందుతాడో, దేవుని కృపకు ఎలా పాత్రులు అవుతారనేది స్పష్టంగా మనకి చూస్తాం. ఈ 2 భాగాల్లో వ్యతిరేకమైనటువంటి భేదం మనం స్పష్టంగా చూస్తాం. మొదటి 4 వచనాలు దేవునికి, మనుషుల చెడుతనానికి, దేవుని కృపకి మధ్యలో ఉన్న భేదం మొదటి 4 వచనాలు. అలాగే తరువాతి 5-12 వచనాలు ఆ భేదం మనం చూస్తాం. ఈ లోకములు అంతటా ఉన్నటువంటి చీకటి, భ్రష్టత్వం, విపత్తులు కొందరు దేవుణ్ణి దోషిగా ఎంచుతారు. ఇక్కడ ఆ దోషం నిజంగా ఎవరిదో మనం చూడగలం. దీని అంతటికీ మూల కారణం దుర్మార్గులైన మనుషులే. మొదటి భాగంలో అనగా మొదటి 4 చరణాల్లో భక్తిహీనుడైన వాని యొక్క అతిశయం, అతని గర్వం, అతని పద్ధతి, భక్తిహీనుని యొక్క గతం, భక్తిహీనుని ప్రణాళికలు, భక్తిహీనుని యొక్క మార్గం, వీటికి సంబంధించిన అన్ని విషయాలు మొదటి 4 చరణాల్లో మనం చూస్తామండి భక్తిహీనుడైన వాని గురించి. తర్వాత 5-12 వరకు దేవుని కృపలో రక్షించబడిన వ్యక్తి ఎలా విశ్రాంతి పొందుతాడో మనం చూస్తాం. మొట్టమొదటిగా మొదటి భాగంలో మొదటి 4 చరణాల్లో మొట్టమొదటి
చరణాన్ని మనం చూద్దామండి. కీర్తనలు 36:1. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇక్కడ భక్తిహీనుని యొక్క అతిశయం మనకు కనబడతా ఉంది. భక్తిహీనుని హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఇక్కడ దేవోక్తి అనే మాటకు, ఉక్తి అంటే మాట, దేవోక్తి అంటే దేవుడు సెలవిచ్చిన మాట అని అర్థం. అతిక్రమం అనే మాటకి హీబ్రూలో తిరుగుబాటు చేయడం అనేటువంటి అర్థం వస్తుంది. అంటే నా మాటే వేదవాక్కు, నేను చెప్పేది కరెక్ట్ అన్నట్టుగా, నేను తప్పు చేసినా అది ఒప్పే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ధోరణి. కాబట్టి భక్తిహీనుడు తన అంతరంగంలో తిరుగుబాటు చేస్తాడు. విశ్వాసి దేవుని వాక్యానికి ఇచ్చే స్థానాన్ని, విలువను అతడు తనకిష్టం వచ్చినట్టు చూస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. అబద్ధాలు చెప్పడం అతనికి ఇష్టం కనుక అబద్ధమాడే దురాత్మ అతనిలో ఉంటుంది. వీళ్ళందరూ భక్తిహీనులు. ఆ భక్తిహీనుల హృదయములో తిరుగుబాటుతనం ఉంటుంది. ఆ తిరుగుబాటుతనమే వాళ్ళకి దేవోక్తిలాగా పలుకుద్ది అనమాట. దేవుని మాటలాగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. భక్తిహీనులు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ప్రవర్తించడానికి అదే కారణం. దేవుని శిక్షకు వారు భయపడరు. దేవుడు లేడని, ఒకవేళ ఉన్నప్పటికీ మనుషులతో ఆయనకి సంబంధం లేదని అంటారు. ఒకప్పుడు తాను కూడా ఇటువంటి విషయాలు వినడానికి శోధించబడ్డాననే భయంకర సత్యం దావీదు గ్రహించాడు. రోమపత్రిక 3:18 మనం చూస్తే అండి, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అని చెప్తున్నాడు. దేవుడంటే భయమే ఉంటే గనక తప్పు చేయరు, పాపం చేయరు. అందుకే పైన రాస్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యలో రాయబడినట్టుగా దేవుడంటే భయం లేని వాళ్ళు, దేవుడంటే భక్తి లేని వాళ్ళు, దేవుడంటే విశ్వాసం లేని వాళ్ళు చాలామంది మనకి ఈ లోకంలో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో, వాళ్ళ గర్వం ఎలాంటిదో, వాళ్ళ అతిశయం ఎలాంటిదో మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. కీర్తనల్లో ఆ మాట మనం చూస్తున్నాం. కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్టుగా వాళ్ళు నాశనానికి రెడీగా ఉన్నట్టుగానే చూస్తారు. అలాంటి వాళ్ళ హృదయం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉందనేది మనం గమనించవచ్చండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే అబ్రహాం మాట్లాడుతున్నాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురని అనుకొని ఇలా చేసేదని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ రాజుగారు అంటే అబీమెలెకు శారమ్మ గారిని తీసుకెళ్ళిపోతే, ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడి అతన్ని మొత్తితే, అప్పుడు అబీమెలెకు అంటాడు, నువ్వేం చూసి కార్యం చేసావని అబ్రహాముని అడుగుతాడు. ఎందుకు ఎంత పని చేసావు, దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది మా మీదకి, మీరు ఇలా చెప్పారే అని అన్నప్పుడు అమ్మ అంటున్నాడు అనమాట, దేవుని భయము ఈ స్థలం అది ఏమాత్రం లేదు కనుక నా భార్యని బట్టి నన్ను చంపేస్తారేమో అనుకుని అలా అబద్ధమాడని చెప్తున్నాడు. కాబట్టి భక్తిహీనుల హృదయంలో దేవోక్తి, అతిక్రమము దేవోక్తిలాగా పలుకుతుంది. అంటే వాళ్ళకి అదే దైవ సంబంధమైన వాక్కులాగా, వాళ్ళ మనసులో ఉన్న దుర్మార్గత తిరుగుబాటే వాళ్ళకి దేవుని మాటలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి ఎదురు దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని భయం లేనివాడు ఖచ్చితంగా నాశనానికే లోనవుతాడు. దేవుని భయం లేనివాడు క్రమమైన స్థితి ఉండదు, క్రమమైన జీవితం ఉండదు. దేవుని భయం లేకపోతే ఖచ్చితంగా వాడు నాశనానికే వెళ్తాడు. కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్టుగా వాళ్ళలో ఉన్న అతిక్రమం, వాళ్ళలో ఉన్నటువంటి భయం లేనితనం, ఇవన్నీ కూడా వాళ్ళని నాశనానికి తీసుకెళ్తాయి. కానీ మనమైతే క్రమం కలిగిన జీవితము, దేవుని భయాన్ని కలిగి ఉండి దేవునిలో మనం ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.